మరో ఆత్మీయ ఆతిథ్యం రెండింటి కలయికకు కృష్ణమ్మ వేదిక అయింది. కూటమి ప్రభుత్వం రెండో ఏడాది మత్స్యకారుల సేవలో నిధులు విడుదల చేయడంతో కృష్ణా నదిలో పెద్ద సంఖ్యలో బోట్లు, పడవలతో సీఎం ఇంటి వరకు వచ్చి చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు. వెంకటపాలెం, తుమ్మలపాలెం, సీతానగరం, కుమ్మరపాలెంలకు చెందిన మత్స్యకారులు సుమారుగా 100 బోట్లలో వచ్చారు. మత్స్యకారులను ఇంట్లోంచి చూసిన విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వారికి అభివాదం చేస్తూనే రమ్మంటూ వారిని తన ఇంటికి ఆహ్వానించారు. మత్స్యకారులంతా సీఎం ఇంటికి వచ్చారు. మత్స్యకారులకు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య అయినా ఎప్పుడు తమ ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని లోకేష్ భరోసా ఇచ్చారు. ఇంట్లో కూర్చోబెట్టుకుని మత్స్యకారులందరితోనూ ఆప్యాయంగా మాట్లాడిన మంత్రి ఫోటోలు దిగారు. తాము సీఎంకు కృతజ్ఞతలు చెప్పడానికి వస్తే మంత్రి లోకేష్ తమకు ఆత్మీయ ఆతిథ్యం అందించారని మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు. మీ అందరు తెలుసు, మత్స్యకారుల సేవలో కార్యక్రమం పోయిన సంవత్సరం చేసాం, ఈ సంవత్సరం చేస్తాం, రాబోయే సంవత్సరాలు కూడా చేస్తాం. దాంతో భాగంగా కూడా ఏంటంటే మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మన కొల్లన్నట్టుగా క్యాబినెట్లో ఉన్నారు. అన్నగారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పులు కూడా సరిదిద్దుకుంటూ వస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే పిల్లల్ని బాగా చదివిస్తున్నారు. పిల్లలకి మంచి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలి. ఆ లక్ష్యంతోనే మేము పనిచేస్తున్నాం. దేశం అంతా తిరుగుతున్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం. కారణం ఒకటే, మన పిల్లలకి ఉద్యోగాలు కల్పించడం. ఎందుకంటే మీరు కష్టపడ్డారు, చెమటోర్చి రూపాయి జమ చేసి పిల్లల్ని బాగా పెంచి బాగా చదివిస్తున్నారు. వాళ్ళు కూడా మెరుగైన అవకాశాలు కల్పించాలి. మన వృత్తిలో కానివ్వండి, లేదా ఇతర వృత్తిలో కూడా మంచి అవకాశాలు కల్పించాలనేది మా లక్ష్యం. దానికోసం మేము అందరం కష్టపడుతున్నాం. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నేను ఈరోజు స్టన్ అయ్యా. ఎందుకంటే మనం అనుకోలేదు కదా, అట్లా అని వచ్చేసారు అందరూ. నేను పొద్దున్న లేసి అందరు వచ్చండి అప్పుడు తట్టింది, అరే మత్స్యకారుల సేవలో బాబు గారు బయలుదేరుతున్నారు కదా ఈరోజు, ఆయన పంపించడానికి వచ్చినట్టున్నారు అందరని. అప్పుడు ఫోన్ చేశారు, బాబు తప్పనిసరిగా అందరిని కలిసిన తర్వాత నేను మీటింగ్కి వెళ్తానని చెప్తాం జరిగింది. చాలా సంతోషం. ఎప్పుడు ఈ పౌరుషం ఉండాలి. ఏ సమస్య ఉన్నా అన్నతో మనం ఆడుకుందాం, మనం పరిష్కరించుకుందాం. ఇది మన ప్రభుత్వం, అది మనందరం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు కూడా చెప్పిన, ఎందుకంటే తమిళలో వస్తున్నారు, మన ప్రాంతంలోకి వచ్చి వేటకు వస్తున్నారు, అది ఆపాలని కంపెనీలు చెప్పా వాళ్ళకు బోట్ ఇమ్మని. దానికి ఏంటంటే మనుషులు వస్తారు, అది ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటుంది, ఆ కంపెనీ అది. సో బోట్లు కూడా డిఫెన్స్ ఉంది కదా, నేవీకి మా పైలట్లు వీళ్ళు కావాలి. ఈ బోట్లకు అవసరంలా, రూమ్లో కూర్చొని ప్రోగ్రామ్ చేసి పెట్రోలింగ్కి వెళ్తూ ఉంటుంది. వాళ్ళకి ఒక బోట్ కూడా ఇమ్మన ఇస్తేనంటే అప్పుడు మన మత్స్యకారులకు ఇబ్బంది ఉండదని. అని ఇదే పట్టుదల మెయింటైన్ చేయండి. తగ్గేదే లేదు. ఇదే పట్టుదల ఉండండి, మీకు అండగా నిలబడి